వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు రెసిపీ రొయ్యలతో బీరకాయ కూర. చాలా స్పెషల్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి ఈ రెసిపీ. అందుకోసం నేను ఒక 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. దానికి ఒక 300 గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నాను. చూడండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను. ముందుగా చూసారా, ఈ బీరకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి చూడండి ఈ విధంగా ఎందుకు విరిచానంటే అవి స్వీట్గా ఉందా లేకపోతే చేదుగా ఉందా, బీరకాయలో కొన్ని చేదు వస్తాయండి. చేదుగా ఉంటే కూర బాగుండదు, అందుకని బాగున్నాయా లేదా చూసుకొని చేసుకోవాలండి ఎవరైనా. దీన్ని బాగా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి పెడతాను. ఈ పీల్ చేసిన తర్వాత ఈ తొక్కను కూడా నేను పారేయకుండా శుభ్రంగా నేను పచ్చడి చేసి చూపిస్తానండి. చూడండి, ముందుగా మనం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ బాగా వేడెక్కనియాల. వేడెక్కిన తర్వాత చూసుకొని మనం ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. బాగా చిట్టపట్లాడే చూడండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా వేసేసాను చూడండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు చూడండి. ఈ సైజులో బీరకాయ ముక్కలు వేసుకున్నాం అనుకోండి, మనకి రొయ్యలకి వీటికి బాగా మిక్స్ అయ్యేదానికి బాగుంటుంది. ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా నేను కిందకి మీదకి ఇలా కలిసేలాగా కలిపాను. మీరు గరిటతో అయినా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలా. వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూను కారం వేసుకొని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలా. చూడండి, ఇలా కలుపుకుంటూ మనం రొయ్యల్ని మామూలుగా మేము ముందుగా ఆవుగిచ్చి పెట్టుకుంటామండి, పచ్చి రొయ్యల్ని. ఇప్పుడు చూపిస్తాను మీకు. అందుకని అవి మాకు ఎల్లో కలర్లో ఉంటాయి. ఎలా ఆవుగిచ్చుకుంటామంటే ఉప్పు పసుపు కారం వేసి ముందుగా చూడండి కలర్ ఇలా ఉడకబెట్టి పెట్టుకుంటాం. ఇట్టు తిన్నా కూడా బాగుంటాయండి, అంటే బాగా ఉడికుంటాయి అవి. చూడండి, మేము ఎక్కువ రొయ్యలు తెచ్చుకున్నాం కాబట్టి దీనికి సరిపడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక 300 గ్రామ్స్ వచ్చేటట్టు చూడండి ఇలా మొత్తం కలుపుకుంటాము. పాత రోజుల్లో ఇలా ఆవగించుకునే వాళ్ళం అండి ఏంది రొయ్యల్ని. అప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదా, ఇప్పుడు అందరికీ ఫ్రిడ్జ్లు కాబట్టి ఇట్లా ఆవగించి పెట్టుకుంటే బయట పెట్టుకున్నా కూడా మనకు స్టోరేజ్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము. చూడండి, ఇప్పుడు ఇందులో బాగా కలిపిన తర్వాత 1 గ్లాస్ మనం నీళ్లు పోసానండి. నీళ్లు చిన్న గ్లాస్తో పోసుకుంటే సరిపోద్దండి, ఎందుకంటే బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటాయి. చూడండి, మూత పెట్టి పెట్టాను. చూడండి బాగా ఉడుకుతా ఉంది. చూడండి, నేను చెప్పినట్టు వాటరు కంటెంట్ ఎక్కువ అనమాట బీరకాయల్లో వాటిల్లో, అందుకని ఆ నీళ్లు కూడా బాగా వస్తాయి కాబట్టి ఉడికేటప్పుడు ఈ నీళ్లు ఇనికే వరకు అంటే బాగా కూరలో ఇంకిపోవాలండి, అప్పుడు టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుంటా. ఇప్పుడే వేసేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది కదా. సరిపోయింది. ఇప్పుడు ఇదే పక్క స్టవ్ మీద చూడండి, పక్క స్టవ్ మీద ఇది పెట్టుకున్నాను. పాన్ పెట్టుకొని ఆ బీరకాయ ఉడికే లోపల 1 స్పూను ఈ పాన్లో ధనియాలు వేసుకున్నాను. బాగా వేయించుకున్నాం కదా దోరగా. అందులో ఒక 5-6 వెల్లుల్లి వేసుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుంటామండి. ఈ లోపల చూడండి కూర ఉడకతా ఉంది కదా, ఈ విధంగా దగ్గరగా ఉడికిందండి. చూసారా, ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ఒక పొయ్యి మీద కూర ఉడుకుతుందండి సిమ్లో, ఇంకో పొయ్యి మీద పాన్లో పెట్టి వేయించుకున్నాయి నేను. ఇది ధనియాలు, మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఇది సిమ్లో ఉడికింది కదా, బాగా దగ్గరగా ఉడికిందండి. ఇప్పుడు అది ఇందాక ధనియాలు వెల్లుల్లి పొడి చేసి పెట్టుకున్నాం కదా, చూడండి ఈ పొడినంతా ఇందులో వేసేయాలండి. ఈ మసాలానే ఈ రొయ్యలు బీరకాయ కూరకే హైలైట్ అండి, చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇది వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా సిమ్లో ఉడకనిచ్చామనుకోండి కూర రెడీ అయిపోద్ది. చూడండి, కూర బీరకాయ రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి మార్చాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనకి వెజిటబుల్స్ ఉంటాయి, ఇట్లా రొయ్యలు ఉంటాయి, ఇబ్బంది లేదు. మంచి కాంబినేషను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.